గుంటూరు మిర్చి యార్డ్ వద్ద బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు, కౌలు రైతులు పెద్ద ఎత్తున యార్డ్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము పండించిన మిర్చికి సరైన ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అధికారులొచ్చి తమ సమస్యలు పరిష్కరించే వరకు రోడ్డుపై నుంచి కదిలేది లేదని రైతులు స్పష్టం చేశారు. దీంతో మిర్చి యార్డు వద్ద ట్రాఫిక్ స్తంభించిపోయింది. రైతుల ఆందోళనతో యార్డు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నెల 3వ తేదీన మిర్చి యార్డులో ఒక ధర్నా కార్యక్రమం చేసి యార్డు సెక్రటరీకి మరియు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారికి వినతి పత్రం ఇచ్చాం. ముఖ్యంగా 2018 నుంచి 23 వరకు కూడా 20,000 పైన రేటు ఉంది. కానీ ఈ సంవత్సరం అకస్మాత్తుగా ఇవాళ ఈ రోజున 6,000 రూపాయలు ఉంది. ఒక్కొక్క కింటాకు వచ్చేసి 25,000 నుంచి 30,000 ఖర్చు అవుతుంటే కేవలం 6,000తో ఈ యొక్క రైతు మిర్చి రైతు అమ్ముకొని ఏం కావాలా? ఆ కుటుంబం అప్పులు పాలై ఆత్మహత్య పాల్పడే ప్రమాదం కల్పిస్తుంది. అందుకని ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి మేము ఒక స్కీమ్ నిర్ణయించాము. దాని కింటాకి 11,781 రూపాయలు చెప్పారు. కానీ ఇంతవరకు ఆ డబ్బులు కూడా తక్కువ రేటుకి అమ్ముకున్న రైతుకి ఎవరికి కూడా జబ్బగల. అంటే ఈ స్కీము మోసపూరితమైన స్కీము. అందువల్ల ఈ మోసాలను వెంటనే కంట్రోల్ చేసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మళ్ళా దీని మీద పునరాలోచించుకోవాలి. 20,000 రూపాయలు కింటాకి ఇచ్చినట్లయితేనే రైతుకు న్యాయం జరిగింది. లేదంటే ఇదే పద్ధతిలో రోడ్డు ఎక్కి రాష్ట్రాలకు చేస్తారని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. రైతుల దగ్గర ఇంకొక 20 రోజుల వరకు మాత్రమే మిర్చి ఉంటుంది. మేము ఆల్రెడీ మిర్చి కోతలు మొత్తం మేము అమ్మేశాము. ఇక్కడే మేము 11,000కి అమ్మాము, 12,000కి అమ్మాము, 13,000కి అమ్మాము, మేము అమ్మేశాము. ఇప్పుడు మా దగ్గర మిర్చి వచ్చేసి ఎకరాకి ఇంకో కింటా 2 కింటాలు మాత్రమే వస్తుంది. ఇప్పుడు మాకు ఎటు పరిస్థితుల్లో ఇప్పుడు మీరు ఉండే మిర్చికి ₹1,00,000 ఇచ్చినా కూడా రైతుకి ఏం లాభం లేదు. మా దగ్గర రైతు దగ్గర మిర్చి లేవు, ఇంకా అయిపోతాయి. ఇంకా 20 days ఉంటే మాకు కావాల్సింది ఏంటంటే ఇప్పటికైనా మా అకౌంట్లలో మేము ఎంత మిర్చి అయితే వేసామో మా పొలాలలో అది ఈ క్రాప్ ద్వారా మేము ఈ క్రాప్ చేయించుకున్నాము. దాని ద్వారా ఈ క్రాప్ కాని పొలాలకు కూడా ఊర్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అధికారులు వాళ్ళు దానికి స్పందించి దానికి కొంచెం మాకు ఏదైనా కొంచెం మేము అమ్మిన మిర్చికి మాకు అంతో ఇంతో న్యాయం చేస్తారని మేము కోరుతున్నాం సార్. దీన్ని ఈ సంవత్సరం మిర్చి ధర ప్రారంభం నుంటే బాగా తగ్గిపోయింది. కానీ మిర్చి రైతులను ఆదుకుంటాము, వాళ్ళకి మద్దతు ధర కల్పిస్తామని కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖరరావు గారు, ఇక్కడ అచ్చెన్నాయుడు గారు అందరూ కూడాను ప్రకటనలు చేశారు. ఆ ప్రకటనల నేపథ్యంలో ప్రభుత్వం 11,781 రూపాయల ధర ప్రకటించింది. ఆ ప్రకటించినటువంటి ధరకి కూడా కొనుగోలు చేయకుండా వ్యాపారస్తులకి అమ్ముకుంటే ఆ వేరియేషన్ చెల్లిస్తామన్నారు. కానీ ఈరోజు నాణ్యమైనటువంటి తేజ రకం కాయలు 12,000, 13,000, 14,000 అమ్ముతూ ఉన్నాయి. వాటికి ఇది వర్తించదు. కావున వాళ్ళు ప్రకటించినటువంటి ధర 11,781 ఏమాత్రం గిట్టుబాటు కాదు. కానీ ఆ 7,000కి 8,000కి అమ్ముకున్నటువంటి రైతులకు కూడాను ఇప్పటి వరకు కూడాను ఆ డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడు చెల్లిస్తారు అని అడిగితే దానికి సంబంధించి విధి విధానాలు కూడా ప్రభుత్వం ప్రకటించలేదని ఈ రోజు యార్డు సెక్రటరీ గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజు రైతుల్ని కేవలం మోసపూరితమైనటువంటి దాంతో మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తుంది తప్ప మిర్చి రైతుల్ని ఆదుకునేటటువంటి ప్రయత్నం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేయటం లేదు. ఇప్పుడు మేము కనీస మద్దతు ధర 20,000 రూపాయలు మిర్చి ప్రకటించాలని కోరుతూ ఉన్నాం. ఇప్పుడు ప్రతి పంటకి అనేక రాష్ట్రాలు ధర పడిపోయినప్పుడు క్వింటాకి అదనంగా బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నాయి. గతంలో మొక్కజొన్నకి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇచ్చింది. 2018లో కూడాను మిర్చికి 1,500 చొప్పున బోనస్ ఇచ్చి కొనుగోలు చేశారు. ఇప్పుడు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ప్రతి క్వింటాకి 5,000 రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేసి మిర్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అదే సందర్భంలో ఇప్పటికే 170% మిర్చి అమ్మకాలు జరిగినాయి కనుక గ్రామీణ ప్రాంతాల్లోనే రైతు సేవా కేంద్రాల్లోనే ఈ క్రాప్లో నమోదైనటువంటి రైతులందరినీ కూడా గుర్తించి
ప్రతి ఎకరాకి 20 క్వింటాల చొప్పున లెక్కించి ప్రతి క్వింటాకి 5,000 రూపాయలు బోనస్ ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని, లేదనుకుంటే ఇప్పటికే మిర్చి వేసినటువంటి రైతులు లక్షల రూపాయల్లో అప్పుల పాలై ఆత్మహత్యలకు గురవుతూ ఉన్నారు. దీన్ని నివారించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మేము ఏప్రిల్ 4వ తారీఖునే చెప్పడం జరిగింది. మీరు కనుక చర్యలు తీసుకోకపోతే మళ్ళా మేము రోడ్డు మీద బైఠాయించాల్సి వస్తుందని ప్రభుత్వం ఈ 10 రోజుల్లో కూడా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు అయినా సరే ఈ రోజు కలెక్టర్ గారు చర్చించి రైతు సంఘాల నాయకులతో మాట్లాడి వీటి మీద స్పష్టమైనటువంటి వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అప్పటి వరకు కూడా ఈ ధర్నాన్ని కొనసాగిస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.